హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ హర్షిత. ఈరోజు మన వీడియోలో స్క్రంచీస్ ఎలా చేసుకోవాలో నేర్చుకున్నాము. సో నేను ఆల్రెడీ ఇవి ప్రిపేర్ చేశాను డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో. బట్ ఈరోజు నేను బడ్జెట్ ఫ్రెండ్లీగా మన ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీసెస్తో స్క్రంచీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో మనకి ఇంట్లో బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, మనకి పూజల్లో పెట్టే బ్లౌజ్ పీసెస్ కానీ ఏదైనా మనం దాన్ని ఏం చేయాలో మనకు అర్థం కాదు. సో వాటితో మనం ఇలాంటి స్క్రంచీస్ చేసుకొని మనం పెట్టుకుంటే మనకు చాలా బాగుంటుంది. సో ఈ రోజు నేను రెడ్ ఫ్యాబ్రిక్తో ఎలా చేయాలో చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఈ రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను స్క్రంచీ చేయడానికి. సో దీంతో పాటు ఒక రెడ్ కలర్ థ్రెడ్, ఒక ఎలాస్టిక్. సో ఇది నాకు 250 రూపీస్ పడింది ఈ మొత్తం సెట్ అంతా. అది కాకుండా ఒక సిజర్ కావాలి అండ్ మెషిన్. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ బ్లౌజ్ పీస్ని నేను ఇలా ఈక్వల్గా ఫోల్డ్ చేసుకుంటున్నాను మధ్యలో. ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకో హాఫ్ ఫోల్డ్ చేయాలి. ఇలా వచ్చింది కదా, దీన్ని మళ్ళీ ఇంకొకటి ఫోల్డ్ చేయాలి. సో మనకి ఈ లెంత్ మనం తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈక్వల్గా కట్ చేసి తీసుకొని అప్పుడు మనం స్క్రంచీగా ప్రిపేర్ చేసుకోవాలి. సో సిజర్తో డైరెక్ట్గా కట్ చేస్తాము. షేప్ అంత బాగా రాదు కానీ మనం డైరెక్ట్గా కట్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇలా కట్ చేసుకున్నాను. మనకు కావాలంటే ఇది 2 పీసెస్లా చేయొచ్చు, బట్ నాకు కొంచెం థిక్గా కావాలి కాబట్టి నేను ఇలా 2 ఉంచేసాను. సో ఇప్పుడు మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాము. సో దానికి మనం ఈ మెషిన్ అంతా చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ క్లాత్కి ఇలా ఓపెన్ ఎడ్జ్ ఉంటుంది కదా, అది ఇలా తీసుకొని ఇక్కడ మనం స్టిచ్ చేసుకోవాలి. మీకు కావాలంటే 2 పీసెస్ చేయొచ్చు, బట్ నేను మాత్రం ఇలా థిక్గా ఉండాలని చెప్పి చేస్తాను. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత నేను ఈ మధ్యలో పార్ట్ని ఇలా ఫోల్డ్ చేస్తాను. ఫోల్డ్ చేసి మనం ఇప్పుడు ఈ కార్నర్స్ అన్నది ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేస్తూ ఈ లోపల నుంచి ఏదైతే ఉందో అది రిలీజ్ చేస్తుండాలి. నేను చూపిస్తాను. సో ఈ లోపల ఏదైతే ఉందో మనం లోపలికి పుష్ చేసుకుంటూ జస్ట్ ఈ కార్నర్స్ మాత్రమే ఇలా స్టిచ్ చేయాలి. సో ఇక్కడ నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను ఫస్ట్. సో లోపల నుంచి కొంచెం కొంచెం రిలీజ్ చేస్తూ మనం స్టిచ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ కార్నర్లో మనం ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా పెట్టి కార్నర్స్ అన్నది మళ్ళీ స్టిచ్ చేయాలి. సో నేను మొత్తం అయిందా చూపిస్తాను లాస్ట్కి ఎలా వస్తుందో. సో మనం ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఫస్ట్ సైడ్కి పెట్టుకొని తర్వాత నేను ఇలా సేఫ్టీ పిన్ పెట్టుకున్నాను. సో నేను నాకు ఇంత లెంత్ కావాలి, సో మీకు ఎంత లెంత్ కావాలో తీసుకొని దాన్ని బట్టి ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇందాక చిన్న ఓపెనింగ్ పెట్టాం కదా, సో ఆ ఓపెనింగ్ నుంచి ఈ సేఫ్టీ పిన్ని ఇలా పెట్టి మనం వేరే సైడ్కి తెచ్చుకోవాలి. కావాలంటే సేఫ్టీ పిన్ వేరే సైడ్ కూడా పెట్టుకోవచ్చు, సో దట్ మనకి రెండు కలిపేసి మనం టై చేసేయచ్చు. సో ఇలా 2 సైడ్స్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ నాట్ కలుపుతున్నాము. సో ఇక్కడ ఈ ఓపెనింగ్ ఉంది కదా, ఇక్కడ మనం స్టిచ్ చేసేస్తాము. సో ఇది రెడీ అయిపోయింది. నేను మెషిన్ స్టిచ్ చేయడం వల్ల మనకి ఈ కార్నర్స్ వచ్చేసి ఆ థ్రెడ్ అనేది కనిపిస్తుంది. బట్ మీరు హ్యాండ్ స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అది కూడా ఎలా చేసుకోవాలో నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇది వచ్చేసి నిన్న ప్రిపేర్ చేశాను. ఇది ఎక్స్ట్రా లార్జ్. అంటే ఏంటంటే మనకి ఈ ఎలాస్టిక్ ఏదైతే ఉందో అది నేను కొంచెం పెద్దది తీసుకోవడం వల్ల మనకి పెద్దగా ఇలా ఈ సైజులో వచ్చింది. బట్ ఈరోజు నేను చిన్న ఎలాస్టిక్ తీసుకోవడం వల్ల మనకి ఈ సైజులో వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి మీడియం సైజ్ వస్తుంది, ఇది వచ్చేసి ఎక్స్ట్రా లార్జ్ వస్తుంది.
ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.